క్లస్టర్ బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నామండి. అదేనండి క్లస్టర్ బీన్స్ అంటే గోరుచిక్కుడు ఫ్రైని అయితే చేస్తున్నాము. దానికోసం మసాలా కోసం నేను ఇలా శనగ పప్పు, దాని తర్వాత పల్లీలు వేసి మంచిగా రోస్ట్ అనేది చేస్తాను, వేపుతాము. వేపిన తర్వాత దీంట్లోనే నేను ఒక స్పూన్ ధనియాలు అండ్ అర స్పూను జీలకర్రనైతే వేసి మళ్ళీ దీన్ని కూడా మంచిగా రోస్ట్ అయితే చేస్తాను అనమాట. ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్. అండ్ ఈ క్లస్టర్ బీన్స్ అంటే గోరుచిక్కుడు అయితే మంచిగా అన్ని రకాలుగా హెల్త్కి మంచిదన్నమాట. బోన్స్కి, బ్లడ్ షుగర్కి, అన్నిటికీ. ఇది మనం ఉడికించుకోవట్లేదు, స్టీమ్ అయితే చేస్తున్నాము. దీన్నైతే నేను ఇటు సైడ్ అటు సైడ్ దాని తొక్కనైతే తీసేసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని నేను స్టీమ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మన మసాలాకి ఏదైతే పెట్టుకున్నామో అది చల్లారిపోయిందనమాట. నేను దీంట్లోనే ఇప్పుడు కారాన్ని అయితే యాడ్ చేశాను, ఉప్పు యాడ్ చేసి దీన్ని ఫైన్ పేస్ట్ లాగా, పౌడర్ లాగా అయితే చేసేసుకుంటాను. ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ని అయితే వేస్తున్నాను అండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని అయితే మంచి స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. దీంట్లో నేను తాలింపు గింజలు, కరివేపాకు వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేశాను అనమాట. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేస్తాను. ఇది ఉడికించుకోలేదండి, ఇది జస్ట్ స్టీమ్ అయితే చేసాము. స్టీమ్ చేస్తేనే దాని హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఇది బ్లడ్ షుగర్ వాళ్ళకు కూడా చాలా అంటే చాలా మంచిది, బోన్స్కి మంచిది. అండ్ ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకు కూడా చాలా హెల్త్కి మంచిదన్నమాట ఇది తినటం వల్ల. దీంట్లో నేను పసుపుని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఎక్కువ ఫ్రై అయితే అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో అది కలిపేయాలి. ఇంతే, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా చేసుకునే గోరుచిక్కుడు